వేసవికాలం మొదలైంది. ఉదయం 11 గంటలు అవుతుండగానే చాలా వరకు వేడితీవ్రత అనేది ఎక్కువగా నమోదవుతుంది. ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు కావచ్చు, గరిష్ట ఉష్ణోగ్రతలు కావచ్చు చాలా వరకు ఎక్కువగా మారిపోయి ప్రజలు కూడా బయటికి రావడానికి భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ మార్చి నెలకు సంబంధించి ఏ విధంగా ఎండ తీవ్రత ఉంటుంది, మరి రాత్రి ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్ అనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ విధంగా ఈ మార్చి నెల ఎండలు అనేది ఉండబోతున్నాయి? మనకి మార్చి, ఏప్రిల్, మే నెలలో ఈ వేసవికాలం ఓవరాల్గా కంట్రీలోనూ అలాగే మన తెలంగాణ రాష్ట్రంలోనూ ఎలాగ ఉంటుందన్నది సీజనల్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఐఎండీ. దీని ప్రకారం చూసినట్టయితే దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో ఈసారి వేసవికాలం టెంపరేచర్లు సాధారణ స్థాయి కంటే స్వల్పంగా అధికంగానే ఉండే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో కూడా చూసినట్టయితే మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మనకి తూర్పు వైపున ఉన్నటువంటి ఒక 4-5 జిల్లాల్లో మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ మ్యాక్సిమం టెంపరేచర్లు సాధారణ స్థాయి నుంచి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే మినిమం టెంపరేచర్లు కూడా మనకి ఈ సౌత్ సైడ్ ఉన్న 2-3 జిల్లాల్లో తప్పించి మిగిలిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకు మార్చి నెలకి ప్రత్యేకంగా సిచ్యుయేషన్ చూసినట్టయితే మార్చి నెలలో కూడా మ్యాక్సిమం మినిమం టెంపరేచర్లు రెండూ కూడా తూర్పు జిల్లాల్లో మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా సాధారణ స్థాయి నుంచి ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతుంది. దీనికి తోడు మనకి నెంబర్ ఆఫ్ హీట్ వేవ్ డేస్ కూడా చూస్తాం. హీట్ వేవ్ అంటే అసలు ఒక ప్రాంతపు టెంపరేచరు 40 డిగ్రీలు దాటి లాంగ్ టర్మ్ యావరేజ్ కంటా కూడా ఒక 5 డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్టయితే ఆ ప్రాంతం హీట్ వేవ్ ప్రభావితమైంది అని మనం డిక్లేర్ చేస్తుంటాం. ఇలా హీట్ వేవ్ రోజులు ఎన్ని రోజులు ఉన్నాయి అన్న దాన్ని బట్టి కూడా ఆ ప్రాంతంలోని ప్రజల ఆరోగ్యం మీద ఇతర అనేక విషయాల మీద దాని ప్రభావం ఉంటుంది. సో ఈ హీట్ వేవ్ రోజులు ఎన్ని ఉంటాయి అన్న దాని మీద కూడా మన ఫోర్కాస్ట్ ఏం చెప్తుందంటే ఈసారి ఈ మనకి ఏప్రిల్, మే నెలలో హీట్ వేవ్ రోజుల సంఖ్య సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది. మనకి జనరల్గా హీట్ వేవ్ రోజులు ఈ యావరేజ్గా మనకి సుమారు 12 నుంచి 15 రోజులు ఈ 3 నెలల కాలంలో హీట్ వేవ్ రోజులు ఉంటాయి. అయితే ఈసారి సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇంచుమించు 17 నుంచి 20 రోజుల వరకు కూడా హీట్ వేవ్ రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే సార్ ఎండ తీవ్రత ఏ జిల్లాలకు ఏ అలర్ట్ ఉంది సార్ తెలంగాణలో చూసుకున్నట్లయితే? మనకి ఈ టెంపరేచర్స్ రేంజ్ వచ్చి మార్చి నెలలో మనకి సాధారణ స్థాయి ఏంటంటే 33 నుంచి 36 డిగ్రీల సాధారణ స్థాయి. దీంట్లో మనకి ఉత్తర తెలంగాణలోని ఈ ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల, అలాగే తూర్పు దిక్కులో ఉన్న భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, మన దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో జనరల్గా ఎక్కువ టెంపరేచర్లు ఉంటాయి. సో ఈసారి మరి మార్చి నెలలో కూడా మనకి ఎక్కువ సూచిస్తుంది కాబట్టి ఈ నెలాఖరు నాటికి మనకి ఆల్రెడీ మనకి ప్రస్తుతం 34 నుంచి 36 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఉన్నాయి. మన సిటీ ప్రాంతంలో కూడా 34.5 నుంచి 35 డిగ్రీల వరకు ఇంచుమించు టెంపరేచర్లు చేరుకున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 36 డిగ్రీలు, అలాగే తూర్పు తెలంగాణలోను దక్షిణ తెలంగాణలోను కూడా 36 డిగ్రీల వరకు చేరుకోవడం జరిగింది. రాగల 3-4 రోజుల్లో మరొక 1-2 డిగ్రీలు అన్ని ప్రాంతాల్లోనూ టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. సార్, భారత వాతావరణ శాఖ దీనికి సంబంధించి ఒక ఎల్ నీనో అనే ఒక నోటిఫికేషన్ వేసిందని చెప్పేసి చాలా వరకు అంటున్నారు. న్యూస్లో కూడా చాలా వరకు అది వైరల్ అవుతుంది. సో ఈ ఎల్ నీనో ముప్పు అంటే ఏంటి సార్? ఎల్ నీనో, లానినా అన్నది ఏమిటంటే మనకి యాక్చువల్ మన మాన్సూన్ మీద దీని ప్రభావం ఉంటుంది. మనకి మాన్సూన్ వచ్చే పీరియడ్ మనకి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఆ పీరియడ్లో మనకి పసిఫిక్ మహాసముద్రంలోని ఈ సముద్ర జలాల యొక్క టెంపరేచర్స్ మీద మనకి వచ్చే మాన్సూన్ యొక్క స్ట్రెంగ్త్, ఈసారి మాన్సూన్ స్ట్రాంగ్గా ఉంటుందా వీక్గా ఉంటుందా అన్నది ఆధారపడి ఉంటుంది. స్ట్రాంగ్ మాన్సూను ఎప్పుడు లానినా పరిస్థితులు ఉన్నప్పుడు స్ట్రాంగ్ మాన్సూన్ ఉంటుంది. ఎల్ నీనో ఉన్నప్పుడు ఏంటంటే మాన్సూను మనకి ఈ మీద ప్రభావం ఉండి మనకి వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే గత ఏడాదంతా మనకి లానినా పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రస్తుతం మనం న్యూట్రల్ పొజిషన్లో ఉన్నాం. ఈ న్యూట్రల్ పొజిషన్ నుంచి మన వేసవికాలం అయిపోయిన తర్వాత మనము ఈ మాన్సూన్ సీజన్లోకి ప్రవేశించిన
ప్రవేశించే ముందు ఎల్ నీనో కావచ్చు అని మనకి ప్రస్తుతము స్వల్పమైన సూచనలు వస్తున్నాయి. ఇది మనకి స్పష్టమైన సూచన రావడానికి మరొక నెల రోజులు మనం అబ్జర్వేషనల్ డేటా చూసిన తర్వాత ఇంచుమించు మే 15 తారీఖు నాటికి మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ ఎల్ నీనో పరిస్థితులు ఉన్నట్టయితే మాన్సూన్ మీద కూడా దాని ప్రభావం ఉండి మాన్సూన్ రైన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే సార్ రాత్రి ఏ విధంగా ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతున్నాయి సార్? రాత్రి ఉష్ణోగ్రతలు కూడా మనకి ప్రస్తుతం చలి నుంచి పూర్తిగా తగ్గిపోయి బాగా పెరగడం జరిగింది. ప్రస్తుతం మనకి 19 నుంచి 23, 24 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో మనకి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరగడం జరిగింది. సో ఫైనల్లీ సార్ రానున్న 2-3 రోజుల్లో ఎలా ఉండబోతుంది వాతావరణం? రానున్న 2-3 రోజుల్లో మనకి ఈ మ్యాక్సిమం మినిమం టెంపరేచర్ రెండు కూడా 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకి ఉత్తర తెలంగాణలో 35 నుంచి 36 డిగ్రీల వరకు కొనసాగుతుండగా అక్కడ 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీలు పెరిగి 36 నుంచి 38 డిగ్రీల వరకు ఉత్తర తెలంగాణలోను, మన సెంట్రల్ తెలంగాణ మన సిటీ ప్రాంతంలో 35 నుంచి 36 డిగ్రీలు కొనసాగే అవకాశం ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా 36 నుంచి 38 డిగ్రీలకి రాగల 2-3 రోజుల్లో చేరుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ విధంగా రానున్న 2-3 రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ సేఫ్టీ తీసుకొని ఆ మెజర్మెంట్స్ ఏవైతే వాటికి సంబంధించి వారు సంరక్షణలో ఉంటేనే వాళ్ళు ఆ పంటను కూడా కాపాడాల్సిన పరిస్థితి. మరియు ఎవరైతే బయటికి వెళ్తారో వాళ్ళందరూ కూడా చాలా వరకు స్కార్ఫ్ కావచ్చు లేకపోతే లిక్విడ్ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వారి జాగ్రత్తలు వారు తీసుకొని ఎండాకాలంలో బయటికి వెళ్ళాల్సిందిగా మేము హిట్ టీవీ తర్వాత ఎక్స్క్లూజివ్ కోరుకుంటాం. ప్రవీణ్ దశరథం గారు, హిట్ టీవీ, బేగంపేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.